అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వన్ మోర్ డైలీ వ్లాగ్ అనమాట. ఇంకా అంటే ఎక్కువ షార్ట్స్ అయితే ఇస్తూ ఉంటాను కదా, ఇంకా పూజ మినీ వ్లాగ్ అని అదే వస్తుంది అనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి కరెక్ట్ ఆఫ్టర్నూన్ టు నైట్ వరకు నేనేమేమి పనులు చేసుకుంటానో అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా. అంతేకాకుండా సమ్మర్ కదా, ఇంకా అసలు ఇప్పుడే అయితే ఫ్రెష్ అయిపోయినా అనమాట. టైం వచ్చేసి కరెక్ట్గా 1 అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మామిడికాయ పచ్చడి పెట్టాలి అనుకుంటున్నా. అంతేకాకుండా సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు అయితే సింపుల్ ప్రాసెస్లో నేనే విధంగా చూపిస్తాను. అంతేకాకుండా ఎలాంటి మిక్సీలో పట్టుకోకుండా ఏం చేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే పచ్చి పులుసు ఫుల్ టేస్టీగా సింపుల్గా చూపిస్తా. ఇంకా సమ్మర్లో కాబట్టి మ్యాక్సిమం రాగి జావలు ఇంకా ఇలాంటివన్నీ బాగా తాగాలి. పచ్చి పులుసు అయితే మెయిన్గా మా ఆయనకు ఏ కర్రీ చేసినా చేయకుండా పచ్చి పులుసు ఉంటే చాలన్నమాట. బాగా తింటాడు, ఇష్టంగా తింటాడు అనమాట. ఇంకా మన ట్రైపాడ్ పెట్టేసుకొని ఇంకా పనిలోకి అయితే దిగుదాం అనమాట. ఇప్పటిదాకా అయితే ఈరోజు అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి అన్ని క్లీనింగ్స్ అన్నీ చేసేలోపు ఈ టైం అయితే పట్టింది. ఇది ఒక్కరోజే నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలోనే బాతింగ్ కూడా చేస్తాను. ఎందుకంటే బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేసి సింక్లో వాష్ బేసిన్లు అన్నీ క్లీన్ చేస్తాను కాబట్టి కొంచెం ఎంత తొందరగా బాతింగ్ చేద్దామన్నా కాదనమాట. అందుకని ఈ టైం పడుతుంది. ఇంకా ఇది ఒక్కరోజే నేను పెట్టుకుంటాను అనమాట. మళ్ళీ ఇంకా రేపు సంత అవన్నీ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అన్ని పనులు ఇప్పుడు చేసుకుంటేనే రేపటికి కొంచెం ఫ్రీ ఉంటుంది అన్నమాట. అందుకని ఇంకా కుకింగ్ తొందరగా స్టార్ట్ చేయాలి అంటే ఇవన్నీ అసలు ఇక్కడ ఏది ఉంటుంది అనమాట. ఇంకా అంటే మిక్సీ చీటికి మాటికి తీసుకుంటూ పెట్టుకుంటూ ఇంకా ఎట్లనో అనిపిస్తుంది అనమాట. అది ఇక్కడే ఉందనుకోండి, తొందరగా తీసుకుని వచ్చి పెట్టచ్చు అనమాట. అంటే మిక్సీ వేసుకోవచ్చు అనమాట. దాన్ని ఒక్క చోట పెట్టి మళ్ళీ తెచ్చిపెట్టి అట్లా నాకు నచ్చట్లేదు. అందుకనే ఇంకైతే ఈ సామాన్ అన్నీ తొందర సర్దేస్తాం. పచ్చిపులుసు అయితే ఇందులోనే వేస్తా, అందుకని ఇది పక్కన పెట్టేస్తాను. ఇంకా అన్నంకి అయితే పెట్టేసిన అనమాట. ఇప్పుడు వచ్చేసి పచ్చి పులుసు అయితే సింపుల్గా చూపిస్తున్నాం కదా, నేను చేసుకునే పద్ధతిలో అయితే చూపిస్తాను అనమాట. వస్తున్నా. ఫస్ట్ అయితే చింతపండుని అయితే నానబెట్టుకుంటున్నా. ఒకసారి నీట్గా గడిగేసుకొని టైం లేనప్పుడు కూల్ వాటర్ పోసినాం అనుకోండి, తొందరగా నానిపోయి చింతపండు గుజ్జు అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు కొంచెం కూల్ వాటర్ అయితే పోస్తున్నా. ఇంకా పచ్చిపులుసుకి బెల్లం అన్న వాడచ్చు, చక్కెర అన్న వాడచ్చు. నేనైతే బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ బాగా తురిమి చిన్న చేసి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్ ఇట్లా వేస్తున్నా. కూడా వేసేసుకున్నా. ఇక ఇవి రెండు నానాలి కాబట్టి కొద్దిసేపు అయితే అట్లే పక్కన అయితే పెట్టేసుకోవాలి. కొద్దిసేపు నాననేవి, అంతలోపు ఇంకా మిగతా అయితే చూపిస్తాను. ఇంకా బెల్లము చింతపండు అయితే నానబెట్టేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడైతే ఆనియన్ కట్ చేస్తున్నా. లడ్డు తిన్నావా? కానీ అన్నేం చేస్తున్నా? ఎవరెవరు చూస్తున్నారు? పెద్దగా ఉన్నాడా ఇంట్లోనే?
ఇట్రా ఇట్రా. తొక్కుకుంటారా రాగా? దీన్ని అయితే మెత్తగా అంటే చింతపండు నానిపోయింది అనమాట. ఇంకా కొంచెం ఎక్కువనే వేసుకున్నాను అనమాట, తొందర నానాలి అన్నట్టు. సరే తొక్కు. ఇంకా నానిపోయింది చింతపండు అయితే. చింతపండు అయితే మొత్తం నానిపోయి ఇట్లా అయితే అయ్యిందనమాట. ఇప్పుడు ఈ పిప్పి మొత్తం తీసేసుకుందాం. పులుపుకి జస్ట్ వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను. నాకైతే ఇంత చాలు అనమాట. ఇంకా రసం ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ బాగా పిసికి అయితే వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఉప్పు, లైట్గా కారము. ఇంకా నేనైతే పల్లి పౌడర్ని అయితే వేయించి మిక్స్ అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా వంకాయలకి ఇలా ఎందులో కన్నా వేయచ్చు అన్నట్టు నేను ఈ బాక్స్లో అయితే స్టోర్ చేస్తాను. దాన్ని కూడా అంటే మీరు వేయించి అయినా వేసుకోవచ్చు. ఇది కొంచెం ఎక్కువనే ఉండాలి, థిక్నెస్ వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా పచ్చిపులుసు అంటేనే పల్లి పౌడర్ అనమాట. వేయించి మిక్సీ పట్టేసుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇట్లా ఎప్పుడు పచ్చిపులుసు వేసుకోవాలనుకున్నా ఇంకా వెంటనే ఇలా అయితే అయిపోతుంది అనమాట. సింపుల్గా అయిపోతుంది. అప్పటిదప్పుడు మిక్సీ పట్టుకోవాలా చేయాలి అది ఇది అని ఏమీ ఉండదు. అన్నం అయితే అవుతుంది. స్పూన్స్ కూడా అంటకపోతున్నాయి. ఘోరంగా అయ్యింది పరిస్థితి. ఇంకా తిక్కుగానే చేస్తాను నేను. ఇట్లనే ఉంటేనే మా ఆయనకు చాలా ఇష్టంగా తింటాడు అనమాట. మా ఆయనైనా మా పిల్లలైనా అందరూ ఇష్టంగానే తింటారు. అన్నీ సరిపోయినాయా లేదా అని చూసుకుంటున్నా. పోపు పెట్టుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ తక్కువైంది, ఇంకా ఉంటాను. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవడమే. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకుంటున్నా. ఆయిల్ కొంచెం హీట్ కానీ ఆవాలు, కొబ్బరి, కొంచెం పసుపు, ఒక రెమ్మ కరివేపాకు మంచిగా వేయించుకోవాలి. పసుపు ఇప్పుడు వేస్తేనే కలర్ అనేది మంచిగా తెలుస్తుంది అన్నమాట. పోపు అనేది మంచిగా వేగిపోయింది. పోపు వేయని ప్లేట్ పెట్టేసుకోవాలి. అట్లా వేస్తేనే ఇందులోని అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అస్సలైన పచ్చిపులుసు తెలవాలి టేస్ట్ అంటే ఇలానే చేసుకోవాలి. అన్నీ ఏవేవో వేసినాం అనుకోండి, ఆ పచ్చిపులుసు లాగానే ఉంటుంది. వెరైటీ పచ్చిపులుసు అవుతుంది అనమాట. నేనైతే మా అమ్మ ఇట్లనే చేస్తుంది, ఇదే ప్రాసెస్లోనే చూపించిన. అసలు టేస్ట్ అయితే చూసినారా, పచ్చిపులుసు అంటే ఇట్లా ఉండాలన్నమాట. ఇంకా చూసినారు కదా, సింపుల్గా అయితే అయిపోతుంది. ఇట్లనే ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. అవును, మీరు ఇట్లనే చేస్తారా చేయరా కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇందులోది కూడా తృప్తి ఉండదు అనమాట. మొత్తము అంటే కానీ తృప్తి ఉండదు. ఈ ప్రాసెస్లో చేసుకోండి. టేస్ట్ అనేది నిజంగా చెప్తున్నా, చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది పచ్చిపులుసు. కనీసం ఈ సమ్మర్లో మాత్రమైనా వారంలో 3-4 సార్లు ఎంత వీలైతే అంత తినండి. వారం తిన్నా మంచిదే. వేడి తగ్గిస్తుంది, హెల్త్కు మంచిది. అడ్డమైనవన్నీ చేసుకోకుండా ఇట్లా సింపుల్గా అయిపోయేవి ట్రై చేయండి ఒకసారి. ఇంకా అన్నం అయిపోయింది, కూర అయిపోయింది. ఇంకా మనకు ఎప్పుడప్పుడు చేస్తే కొంచెం సాటిస్ఫైడ్ అన్నమాట.
అప్పుడు అనుకుంటుంటా అనమాట, ఏంటి ఈ జీవితం, ఎప్పుడు రొటీన్ జీవితం, ఎప్పుడు ఇల్లు ఊడవడం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, ఇదేనా అనుకుంటుంటే జీవితం. ఏం చేస్తాం, అనుకున్నవన్నీ జరిగితే మనం ఎందుకు. ఇంకా వంట రూమ్లో ఈరోజు ఏం చేయలేదు, టమాటా చట్నీ ఉంది. ఇప్పుడు మామిడికాయ చట్నీ పెడతా కొద్దిసేపు అయినాక. మా ఆయన తినేసి వెళ్ళిపోయిన తర్వాత బట్టలు అయితే చూపిస్తారండి. పెళ్ళికి పోయి వచ్చినామన్న పేరే కానీ ఇంటికి వచ్చినాక క్లీనింగ్తోనే అస్సలు ఈ రూమ్ అయితే ఎంత ఘోరంగా ఉందంటే, సర్దామంటే నేను ఊరికి 15 days అంటే ఇవి వర్షాకాలంలో బట్టలు ఆరాలని ఇవి అయితే కట్టించిన అనమాట. ఇంకా ఇప్పుడు ఎటు నెక్స్ట్ వర్షాకాలమే కదా అన్నట్టు ఇంకా అట్లనే వదిలేసిన. ఇప్పుడు నేను ఈ బట్టలన్నీ నేను ఐరన్ చేయాలి. ఇప్పుడు ఇవి చేయాలి, ఇది చేయాలి. నా డ్రెస్లు కొన్ని ఉన్నాయి, పిల్లలు అన్నీ ఉన్నాయి, మా ఆయనవి 2-3 జతలు ఉన్నాయి. అసలు ఈ సమ్మర్లో అయితే ఏమన్నా పని చేద్దామంటే ఇలాంటి అంటే వేడిగా ఉండేవి ఏం చేయాలన్నా మనసు ఒప్పుతలేదు తెలుసా. అసలు చిరాకు వస్తుంది అనమాట. ఈ ఈ ఈ హీట్కి తట్టుకోవడమే చాలా కష్టం. అంటే మళ్ళీ హీటు అయితే ఎట్లా అని అందుకే ఆలోచిస్తున్నా, చేదునా వద్దా అని. కానీ ఎప్పటికైనా అవి మనకే మూలుగుతూనే ఉంటాయి, చేయాల్సిందే తప్పదనమాట. ఇంకా మా ఆయన తినేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాం. తినేది కూడా పెట్టచ్చు, కానీ కాకపోతే మా ఆయనకి ఎట్లా అంటే ఇంకా ఎప్పుడో వీడియోస్ పట్టుకొని కూర్చున్నాను అనుకోండి, కోపం వస్తుంది. ఎందుకు ఊకే సఫర్ అవుతావు, నార్మల్గా ఏమైనా షార్ట్స్ పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ లాంగ్ వీడియోస్ అంటే అది నెట్టే సరిగ్గా ఉండదని ఇంకా ఇబ్బంది ఎందుకు ఆడుతున్నావు అన్నట్టు అట్లా అంటాడు అనమాట. లాంగ్ వీడియోస్ అంటే ఫుల్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఎఫ్బీలో కూడా పెడుతున్నా కాబట్టి నెట్ కష్టాలు అయితే మామూలుగా లేవు. తను పెట్టిస్తా అన్నాడు, జియో అంటే వైఫై పెట్టిస్తా అన్నాడు, కానీ నేనే ఎందుకులే అన్నట్టు. వైఫై అంటే ఇంట్లో ఉంటేనే వస్తుంది, బయటికి పోతే రాదు. అందుకనే చూడాలి, ఈ కష్టాల కన్నా ఆ కష్టమే నయ్యమేమో అనిపిస్తుంది. అందుకనే చూస్తా, మ్యాక్సిమం వైఫై అయితే పెట్టిస్తా. లాంగ్ వీడియోస్ అయితే ఇంకా ఇప్పుడోటి అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. పైనకి వెళ్ళాలి, టార్చర్ అయిపోయింది. ఇంకా బట్టలతోనే కలుస్తానో లేకుంటే మామిడికాయ చట్నీతోనే కలుస్తానో చూద్దాం. నేను మా ఆయన అయితే తిన్నామన్నమాట. ఇంకా మా ఆయనకు ఆమ్లెట్ కావాలి అది ఇది అంటే ఇంకా ఆమ్లెట్ అయితే ఇంకా సడన్గా వేస్తాను అనమాట. ఆయన ఉన్నప్పుడు వీడియో దిగాను అన్నాను కదా, ఇంకా ఇప్పుడైతే మా పిల్లలకైతే ఆమ్లెట్ వేస్తున్నాను. ఇప్పుడు మా పిల్లలు ఇద్దరికి వచ్చేసి ఆమ్లెట్ ఇంకా మా తిన్నాం అనమాట. పిల్లలు తినలే, వాళ్ళని పెట్టుకొని తింటే నెత్తిన వస్తుంది అనమాట, సరిగ్గా తినలేదు. అందుకని వాళ్ళని అవతలనే ఇంకా ఉంచేసి మా ఇద్దరం తిన్నాము ప్రశాంతంగా. ఆమ్లెట్ రెసిపీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, అందుకే ఏం చూపించాలి. ఆయిల్ గిట్లా లైట్గానే వేస్తున్నాను అన్నమాట. ఇంట్లో వస్తే కనీసం ప్రశాంతంగా వీడియో తీసుకుని కూడా ఉండదు తెలుసా. ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు, అల్లం వేసి మంచిగా ఆయిల్ వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఈ ఎగ్ని కొట్టినామనుకోండి, ఉండలు అంటారు కదా, ఉండలు లేకుండా నీట్గా ఆమ్లెట్ అయితే మంచిగా వస్తుంది అనమాట. అందుకే నేను ఉండలు ఫస్ట్ అయితే అందరు గుడ్లు పలగొట్టినాక ఉప్పు కారం వేస్తారు కదా, నేను అట్లా కాదనమాట, ఇట్లా వేస్తా బాగుంటుంది. చెరవ గుడ్డు మొత్తం సింక్లో ఒక్క గిన్నె లేకుండా చేసుకొని అన్నీ పెట్టుకుంటే మళ్ళీ ఎన్ని ఉన్నాయో చూడండి, ఇదే ఉంటుంది. ఆల్రెడీ నేను ఐరన్ చేద్దాం అనుకునే లోపు కరెంట్ అయితే పోయింది. వస్తుందో ఎప్పుడు వస్తుంది
ఒక్కసారి కరెంట్ పోయింది అనుకోండి నాకు ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా నేను స్టార్ట్ చేసినాక ఏదైనా పని అది తొందర అయిపోవాలి. ఇంకా మళ్ళీ పెండింగ్ పెట్టవద్దు. అన్ని కారం గిట్లా అంతా తక్కువ వేసిన పిల్లల కోసం. అల్లం ఒక్కటి కొంచెం హెవీగా వేసిన, ఇంకా అన్నీ తక్కువ వేసిన. ఇంకా ఆయిల్ అయితే ఫస్ట్ వేసినదే మళ్ళీ వేయ కూడా వేయాలి. ఇట్లయితే అయ్యిందన్నమాట. నార్మల్గా ఆమ్లెట్లో నేను పర్ఫెక్ట్ ఉంటాను అనమాట. ఇట్లా వీడియో స్టార్ట్ చేసే లోపు అవి చినిగిపోతాయి, ఎందుకో కూడా నాకు అర్థం కాదు. చూడాలి వస్తుందో రాదు. అన్నీ తక్కువనే వేసినాను. ఇంకా ఇవన్నీ సర్దేద్దాం అన్నమాట. అవును, పెంకు మీద ఇప్పుడు అంటే ఆమ్లెట్ వేసుకున్న తర్వాత పెంకు ఉంటుంది కదా, దాని మీద అన్నం వేసుకొని తింటే మస్తు టేస్టీగా ఉంటుంది. అంటే ఇలా ఎంతమంది తింటారో తిన్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఆమ్లెట్ అయితే రెడీ, పర్ఫెక్టే వచ్చింది. నాకైతే ఆమ్లెట్ మస్తు ఇష్టం తెలుసా. నాకైతే ఎవరి ప్లేట్ వాళ్ళకే, ఎవరి గ్లాసులు వాళ్ళకే అనమాట. ఆమ్లెట్ చూడగానే రసం వద్దంటాయి వాళ్ళకి. పచ్చి పులుసు చేసినా కదా, ఆమ్లెట్ లేకుండా పచ్చి పులుసు ఇష్టంగా తింటుండ్రి. కొంచెం ఏదైనా పచ్చి పులుసు నో. ఇంకా కరెంట్ అయితే పోయిందనమాట. ఇంకా ఐరన్ చూడాలి ఫస్ట్ అయితే. వీళ్ళకి ఇంకా తినిపించి పండబెడతా. వీళ్ళు పడుకుంటే ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తాను. వీళ్ళని పెట్టుకొని ఆ పనులు చేయాలంటే అస్సలు కాదనమాట. అయినా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. కరెంట్ ఏమో పోతుంది, మొగులు కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. 3-4 రోజులు మొగులు అవుతుంది కానీ వర్షం మాత్రం లేదన్నమాట. బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్. కాళ్ళు కాకున్నాయిరా. కానీ బ్యాడ్ బాయ్ అంటే ఇంకా కోపం వస్తుంది, విపరీతమైన కోపం వస్తుంది. బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ నువ్వు బ్యాడ్ బాయ్. చూసినారా, ఉంటుంటేనే సతాయిస్తాడు, ఉంటుంటేనే మంచిగా ఉంటాడు, ఉంటుంటేనే పిచ్చి పిచ్చి చేస్తాడు. అస్సలు పిల్లలు ఎట్లుంటారో మాత్రం అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. ఇంతసేపు వాకింగ్ చేద్దామని బయటకు వస్తే ఎత్తుకో అంటే ఇంకేం వాకింగ్ చేస్తాం చెప్పండి. హాయ్ అండి చెప్పు. హాయ్ అండి, బాగున్నారా అందరూ? బాగున్నారా అందరు? గుడ్ బై. అలా ఒక్కొక్కసారి ఏమో ప్రేమలు ఇట్లా కారిపోతాయి, ఒకసారి ఏమో ఇద్దరు. మా పిల్లలతో నాకు తెలుసా ఆఖరికి పడుకుని ఇంకా కూడా కొట్లాటనే. ఇలా ఆల్రెడీ టైం వచ్చేసి 3:30 అయిపోయింది అనమాట. పండ పెడదామని చూస్తుంటే పడుకుంటూనే లేరు. మళ్ళీ సాయంత్రం పూట ఫుల్ గాలి వేస్తుంది, ఫుల్ మొగలు అవుతుంది. పండ పెడదామని చూస్తేనేమో పండుకోరు, టార్చర్ చూపిస్తుంది. నువ్వు గుడ్డు బాబు మరి దా మరి యువతలు కూడా. నిన్న బాగా
దెబ్బ తాకించుకున్నాడు. కొంచెం పెయిన్ ఎక్కువ ఉందన్నమాట, గోరుకి తాకింది, అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది. యువతలకి దానా అంటే ఆయన వస్తలేడు, ఈయన రా అంటే ఈయన వద్దంట. దానా పడుకో, అన్నే పడుకో, బల్ల వస్తుంది, పడుకో. కరెక్ట్గా సాయంత్రం 6 అయిందనమాట. ఇప్పుడైతే లేచి బయటకు వచ్చి ఇట్లా కూర్చున్నారనమాట. ఇంట్లో ఫుల్ వేడి ఉందని నాకు ఉండబుద్ధి కాక బయటకు వస్తే, ఇంకా ఈయననేమో ఫుల్ ఏడుస్తే ఎత్తుకొని వచ్చిన, ఈయననేమో ఫుల్ వాటర్ తాగేసి వచ్చి ఇప్పుడైతే ఇంకా లడ్డు వీడియో నచ్చితే చెప్పు నాన్న, వీడియో నచ్చితే చెప్పురా, నువ్వు చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ నా చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్. ఇంకా ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను, చెప్పు బాయ్. లేవు నాయనా.